నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి వీధిలో ఈ నెల 2వ తేదీన జరిగిన చోరీ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ యుగేందర్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న సంజీవరాయుడు అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో చర్చిలో ప్రార్థన కోసం వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ముద్దాయిలు ఇంటి తాళాలు పగలగొట్టి 1,27,500 రూపాయల నగదు, 3 తులాల బంగారు నగలను చోరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి టౌన్ ఎస్ఐ జయప్ప పోలీస్ సిబ్బంది గట్టి నిఘా ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల పరిధిలో కేసును ఛేదించారు. ముద్దాయిలు సంతోష్, విజయభాస్కర్, నాగేంద్ర, వరలక్ష్మి అనే వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. కేసును ఛేదించిన సిఐ యుగేందర్, ఎస్ఐ జయప్ప, కానిస్టేబుల్ రఫీ, అక్బర్, హోంగార్డ్ శేఖర్లను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ అభినందించారు. మొన్న 2వ తారీఖు సాయంత్రం బొడ్డుగాళ్ల సంజీవరాయుడు అనే అతని ఇంట్లో వాళ్ళు అందరూ చర్చి ప్రార్థనకి వెళ్ళినప్పుడు 7:30 నుంచి 9:30 మధ్యలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దాని విషయంలో మనకి ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినాం. విచారణలో భాగంగా మనకి కొంతమంది వ్యక్తుల మీద అనుమానం కలిగి వాళ్ళ యొక్క కదలికల మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో మనం అహోబిలం బైపాస్ రోడ్డు PVSR గోడౌన్స్ దగ్గర ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించినటువంటి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఈ కేసులో చోరీ జరిగిన మొత్తం సొత్తు, బంగారు మరియు నగదును రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ముద్దాయిలు వచ్చేసి గ్యారోళ్ల సంతోష్, కంపమళ్ళ, శ్రీరాముల విజయభాస్కర్, గోపిరెడ్డి నాగేంద్ర, వీళ్ళు ముగ్గురు కూడా కంపమళ్ళ కోయలకుంట్ల మండలం చెందిన వాళ్ళు. అదేవిధంగా గుండ్లకుంట్ల వరలక్ష్మి, ఈమె ఆళ్లగడ్డ టౌనే. సో అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఎందుకు జరిగిందంటే ఈ దొంగతనము, ఈ గుండ్లకుంట్ల వరలక్ష్మి అనే ఆమె కంప్లైనెంట్ బొడ్డుగాళ్ల సంజీవరాయుడు సొంతం అన్న కూతురు. అంటే కంప్లైనెంట్ ఈమెకి బాబాయ్ వరుస అవుతాడు. ఈమెకి ఈ గ్యారోళ్ల సంతోష్తో మామూలుగా దూర బంధుత్వం పరిచయం ఉంది. సో ఇతనికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఇతను వరలక్ష్మిని డబ్బుల గురించి కొంచెము ప్రెజర్ చేస్తూ ఉండేవాడు కావాలని చెప్పేసి. దానిలో భాగంగా ఆమె వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొంచెం నగదు, బంగారం ఉండే అవకాశం ఉంది కాబట్టి దొంగతనం చేస్తే దొరుకుతాయని ఆమె సమాచారం చెప్పడం జరిగింది. అతను కంపమళ్ళలో శ్రీరాముల విజయభాస్కర్ అనే వ్యక్తి గతంలో కోయలకుంట్ల మరియు మన దొర్నిపాడులో కూడా కొంచెం హౌస్ బ్రేకింగ్, ఇంట్లో దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. సో అతని ఫ్రెండ్ కాబట్టి అతని సహాయం తీసుకొని మొదటగా ఈమె వరలక్ష్మి ఈ సంతోష్ని తీసుకొని వచ్చి వాళ్ళ బాబాయ్ ఇల్లు చూపెడుతుంది. తర్వాత సంతోషు, విజయభాస్కర్ కలిసి అక్కడ రక్కీ నిర్వహించి ముందు రోజు, సో ఆ రోజు ఏదైతే 2వ తేదీ వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఈ విజయభాస్కర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు పగలగొట్టి బీరువా కూడా పగలగొట్టి బీరువాలోంచి ఈ యొక్క నగదు మరియు బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో మొత్తం దీంట్లో పోయిన నగదు వచ్చేసి 1,27,500 రూపాయలు. తర్వాత బంగారు వచ్చేసి ఒక బంగారు ఉంగరము, 2 జతల బుట్ట కమ్మలు, 2 జతల సాధారణ కమ్మలు, ఒక బంగారు గొలుసు, మొత్తం సుమారు 3 తులాలు. సో ఈ యొక్క మొత్తం బంగారము మరియు నగదును కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. గతంలో లాస్ట్ మంత్ విశ్వశాంతి స్కూల్లో జరిగిన కారులోంచి కూడా ఒకటి నమోదైంది. దాంట్లో కూడా మనకి పక్కా సమాచారంతో కొంతమంది ముద్దాయిల్ని గుర్తించినాము. దాంట్లో కూడా నగదు స్వాధీనం చేసుకున్నాము ముద్దాయిల్ని అరెస్ట్ చేసి. సో అది కొంత టెక్నికల్గా అది అప్పుడు అర్జెంటుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది, టైం లేదుకుండే మాకు. సో అది కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ముద్దాయిల్ని సొత్తు కూడా రికవరీ అయింది, అది కూడా డిటెక్ట్ అయింది. సో మా యొక్క విన్నపం ప్రజలకు ఏమంటే, ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి బస్సులో వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇల్లు తాళం వేసి వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలలో బ్యాగులు, వాళ్ళ యొక్క హ్యాండ్ బ్యాగులు కానీ బ్యాగులలో విలువైన ఆభరణాలు కానీ డబ్బులు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలని, అదేవిధంగా
ఇంటి తాళం వేసి ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వీలైనంత వరకు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచి తాళం వేసిపోయేటప్పుడు ఎవరినైనా చుట్టుపక్కల వాళ్ళని ఇల్లు చూసుకునే విధంగా చెప్పాలి. అదేవిధంగా వీలైనంత వరకు ప్రతి వీధిలో కూడా వాళ్ళు సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మనకి దొంగతనాలు నివారించే దాంట్లో సీసీ కెమెరాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పోలీస్ శాఖ తరపున మేము కూడా చాలా వరకు సీసీ కెమెరాలని మన పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజల శాంతి భద్రతల కోసం వాళ్ళ యొక్క ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మేము సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి కాలనీలో కూడా ప్రజలు కూడా ఆ వీధుల్లో కానీ కాలనీలలో ఏర్పాటు చేసుకుంటే ఇంకా మనము నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు సాంకేతికత వినియోగంలో మనము ప్రజల నుంచి సహకారం కోరుతా ఉన్నాము. సో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాలా ఉంది కాబట్టి ప్రజలందరూ ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.